అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ టైటిల్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మూవీ పేరు 'రాక'. ఈ మూవీ పోస్టర్ చూడడానికి చాలా క్రేజీగా అనిపించింది. చాలా యూనిక్‌గా ఉంది. ఇప్పటివరకు వచ్చిన అల్లు అర్జున్ మూవీస్‌లో ఇదే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే మూవీ పోస్టర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్, అలాగే మూవీ లవర్స్ డిఫరెంట్ థియరీస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈ మూవీ పోస్టర్‌లో అల్లు అర్జున్ హ్యాండ్ యానిమల్ హ్యాండ్‌లా ఉంది. దాంతో చాలామంది 'ఐ' మూవీకి కనెక్ట్ చేశారు. 2015లో రిలీజ్ అయిన 'ఐ' మూవీ అప్పట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ ఫిల్మ్. డైరెక్టర్ శంకర్. ఆ టైంలో ఆ మూవీ అన్‌ఫార్చునేట్‌లీ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఆడియన్స్‌ని సరిగ్గా ట్రైన్ చేయలే. ఆ మూవీలో చాలామంది అనుకున్నారు కదా! యానిమల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, యానిమల్ క్యారెక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ ఉంటది. ఎక్కువ మెయిన్ క్యారెక్టర్ అదే ఉంటదనుకోరు. కానీ తీరా థియేటర్‌కెళ్ళినంక షాక్ అయిపోయారు. ఆ క్యారెక్టర్ అనేది ఒక సాంగ్‌కే లిమిట్ చేశారు. సో, ఇప్పుడు చాలామంది అంటున్నారనమాట. ఒకవేళ డైరెక్టర్ ఏదైతే చేయాలనుకుంటో అది చేయలేకపోయాడు. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ చేయలేనిది ఇప్పుడు చేసి చూపించబోతుండని. అలాగే ఇంకొంతమంది వేరే సినిమాకి గూడా కనెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. 'బ్యూటీ అండ్ ద బీస్ట్'. 'బ్యూటీ అండ్ ద బీస్ట్' ఇదొక హాలీవుడ్ మూవీ. ఇందులో మెయిన్ క్యారెక్టర్ హీరో ఒక మాన్‌స్టర్ అండ్ హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది. ఒక ప్రిన్సెస్ లెక్క అనుకోండి. ఇది లవ్ స్టోరీ మీద నడుస్తుంది. సో, కొందరు అనుకుంటున్నారు మేబీ అల్లు అర్జున్ ఇందులో ఒక మాన్‌స్టర్, తనని ఒక అమ్మాయి ప్రేమిస్తది. ఒక లవ్ స్టోరీ నడుస్తదని. బట్ ఈ థియరీ సరిగ్గా లేదనుకుంటున్నాను నేను. ఎనీవే ఇంకో థియరీ గురించి మాట్లాడుతారు కొంతమంది. 'కాశ్మీర' మూవీ గురించి ఆలోచిస్తారు. 'కాశ్మీర' మూవీ 'కార్తీ' నటించిన ఈ మూవీ అందులో నెగెటివ్ క్యారెక్టర్ ప్లే చేసిండు 'కార్తీ'. 'కాశ్మీర' ఒక క్రేజీ వారియర్. ఎంతమందినైనా సరే ఒట్టి చేత్తో చంపేయగలుగుతాడు. కానీ తను విలన్. తను ఎవరి కింద అయితే పనిచేశాడో ఆ రాజునే చంపేశాడు. అలాగే కొంతమంది బలి ఇవ్వాలనుకోండు. తను ఎక్కువ కాలం బతకాలని చెప్పేసి. అంత క్రూయల్‌గా ఉంటాడు. సో, నాకు అనిపించింది ఇప్పటివరకు అల్లు అర్జున్ కెరియర్‌లో యాక్చువల్‌గా ప్యూర్ నెగెటివ్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలే. విలన్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలే. కొన్ని మూవీస్‌లో కొంచెం నెగెటివ్ షేడ్‌లో కనిపించిండు. లైక్ 'ఆర్య 2'. 'ఆర్య 2'లో ఇనీషియల్‌గా కొంచెం నెగెటివ్ షేడ్‌లో కనిపిస్తాడు. బట్ అందులో కూడా మళ్ళీ పాజిటివ్ క్యారెక్టర్ అయిపోతాడు. అండ్ 'పుష్ప' యాంటీ హీరో ఫిల్మ్. అందులో స్మగ్లర్ కాబట్టి అది యాంటీ హీరో ఫిల్మ్. బట్ ప్యూర్ కంప్లీట్ నెగెటివ్ క్యారెక్టర్ అయితే ఎప్పుడు చేయలే. సో, ఈ మూవీ పోస్టర్‌లో చూడడానికి చాలా అగ్రెసివ్‌గా ఒక విలన్ వైబ్స్ కనిపిస్తున్నాయి. నెగెటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి విలన్ క్యారెక్టర్ ప్లే చేయబోతుండు అని చాలామంది అనుకుంటున్నారు. అండ్ అట్లీ మూవీస్ మీరు చూసే ఉంటే అట్లీ డబుల్ యాక్షన్ మూవీస్ చేస్తుంటాడు జనరల్‌గా. 'బీగిల్' అయినా ఇంకేదో సినిమా ఉంటది. అందులో మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తుంటారు. ఆ 2 తలపతి విజయ్ మూవీస్ అనుకుంటా. సో, 'బిగిల్' అయితే డబుల్ యాక్షన్ ఉంటది. సో, అట్లీ గురించి తెలిసిన వాళ్ళకి ఎవరైనా సరే అనుకుంటారు. ఓకే. తనకి డబుల్ యాక్షన్ రోల్స్ అంటే ఇష్టం. సో, మేబీ ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ డ్యుయల్ రోల్ ప్లే చేయొచ్చు. ఒక పాజిటివ్ క్యారెక్టర్, అలాగే నెగెటివ్ క్యారెక్టర్. అండ్ ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే మేబీ ఇక్కడ 2 డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. పాజిటివ్, నెగెటివ్ అని కాకపోయినా బట్ 2 పాజిటివ్ క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు. బట్ మల్టివర్స్ లెక్క 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక ప్రపంచంలో ఏమో మన ప్రపంచంలో ఏమో అల్లు అర్జున్ నార్మల్‌గా ఉంటాడు. అండ్ వేరొక ప్రపంచంలో ఏమో అల్లు అర్జున్ యానిమల్ లెక్క ఉంటాడు. కొన్ని రీజన్స్ వల్ల మన ప్రపంచంలో ఉన్న అల్లు అర్జున్ ఆ ప్రపంచానికి వెళ్ళాల్సొస్తది. మేబీ ఆ ప్రపంచంలో ఉన్న అల్లు అర్జున్నే యానిమల్ ప్రపంచంలో ఉన్న అల్లు అర్జున్ మన ప్రపంచానికి రావాల్సొస్తదని. ఇలా డిఫరెంట్ థియరీస్ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మేబీ చాలా కాలం తర్వాత మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మల్టీవర్స్ స్టైల్‌లో అంటే కొంచెం గ్రాండర్ పెంచి చాలా క్రేజీగా దిగబోతున్నారు అనిపించింది. ఎనీవే ఒకటి మాత్రం నిజం. చూస్తుంటే ఒక పెద్ద ఎక్స్‌పెరిమెంట్ ట్రై చేస్తున్నారు. ఒక రిస్కే తీసుకుంటున్నారు అనుకుంటున్నా. తెలిసిందే కదా! రిస్క్ తీసుకోవడం అంత ఈజీ కాదు. ఎట్ ద సేమ్ టైమ్ రివార్డ్ ఒకవేళ క్లిక్ అయితే చాలా పెద్ద రివార్డ్ వస్తది. 'బాహుబలి' టైమ్‌లో కూడా చాలా పెద్ద రిస్కే తీసుకున్నారు. అప్పట్లో 250 క్రోర్స్, 150 క్రోర్స్ అంటే చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే మనకప్పుడు ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటేనే జస్ట్ 150 క్రోర్స్ ఉంటే చాలు. అలాంటి టైంలో అంత హై బడ్జెట్ పెట్టి మరి తీశారు. సక్సెస్ వచ్చింది. పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ వచ్చింది. అండ్ రీజనల్ బ్యారర్స్‌ని బేర్ చేశారు. సో, ఇప్పుడు కూడా ఒకవేళ ఇంత పెద్ద రిస్క్ తోటి ఎక్స్‌పెరిమెంట్ సరిగ్గా క్లిక్ అవుతే అండ్ ఆబ్వియస్‌లీ మన ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ పెరిగిపోతాయి. ఆల్రెడీ వెస్టర్న్ సైడ్‌లో మనకి కొంచెం పాపులారిటీ పెరిగింది కదా! ఇంకా పాపులారిటీ పెరుగుతది. అండ్ వెస్టర్న్ ఆడియన్స్‌కి ఇంకెక్కువ కనెక్ట్ అవ్వడం జరుగుతది. చూడాలి మరి ఏమవుతుందో. దట్స్ ఇట్ గైస్. సీ యూ అగైన్.